అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర మాసంలో ఇంకా ఒక్క గురువారం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ 4 లక్ష్మీ వారాలు పూజ పూర్తి చేసుకున్న వాళ్ళు 5వ వారం చేసుకుంటే సంపూర్ణంగా వ్రతం చేసినట్లుగా అవుతుంది. మార్గశిర మాసంలో ఈ 4 వారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ప్రతి వారం తెలుపుతూనే వచ్చాను. ఈరోజు వీడియోలో 5వ వారము చివరి వారము ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే ఈ 4 వారాలు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, 5వ వారము ఎటువంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ప్రతి వారం కూడా తెలియజేస్తూనే ఉన్నాను. మార్గశిర లక్ష్మీ వారాల్లో వ్రతం చేసుకోవడం వలన లేదా పూజ చేసుకోవడం వలన మన మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం సంకల్పం తీసుకొని 5 వారాలు చేయాలి అనుకుంటే మార్గశిర మాసంలో 4 వారాలు, పుష్య మాసంలో మొదటి వారం చేయాలి. ఒక్కోసారి మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు వస్తాయి. అలా వస్తే 5 వారాలు కూడా మార్గశిర మాసంలోనే చేసుకుంటాము. అయితే పుష్యమాసంలో మొదటి వారాన్ని కూడా మనం మార్గశిర లక్ష్మీ వారమే అంటాము. అలా మొత్తం 5 వారాలు చేయాలి. 4 లక్ష్మీ వారాలు పూర్తయిపోయాయి. ఇంకొక లక్ష్మీ వారం మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ మీరు 4 వారాలు చేయలేకపోయినప్పటికీ ఈ ఒక్క వారం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మార్గశిర లక్ష్మీ వారాల్లో ప్రతి వారం కూడా పూజ ఏ విధంగా చేసుకున్నా సరే లక్ష్మీదేవిని పూజించడమే. కానీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు మాత్రం ప్రతి వారము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా అమ్మవారిని విశేషంగా పూజించుకోవడం అనేది మన ఇష్టం కొద్దీ మన తృప్తి కోసం చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా విశేషంగా అమ్మవారిని పూజిస్తాము. మరి ఈ 4 వారాలు చేయలేదు కదా, 5వ వారం ఎలా చేయాలి, ఏం నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి అనే సందేహం వస్తుంది. 5వ వారం ఒక్క వారమే చేస్తున్నారు కాబట్టి మీ తృప్తిగా ఏదైనా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు ఏదైనా చేయొచ్చు. మీకు మీ తృప్తి కోసం ఏది వీలైతే అది చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. 5వ వారం అమ్మవారికి పూర్ణం బూరెలు సమర్పిస్తాము. ఒకవేళ వీలుంటే అవే చేసి సమర్పించవచ్చు, లేదా పరమాన్నం చేసి సమర్పించవచ్చు. ఇవన్నీ ఏమీ కుదరవు అనుకుంటే పాలు పండ్లు సమర్పించైనా సరే అమ్మవారిని పూజించండి. మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తూ నిత్య పూజ చేసుకున్నా సరే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మార్గశిర లక్ష్మీ వారాల్లో 5వ వారము అమ్మవారికి పూర్ణం బూరెలు సమర్పిస్తాము. అందుకే పూర్ణం బూరెలు చేయడానికి ముందు రోజు సాయంకాలమే చక్కగా స్నానం చేసిన తర్వాత బియ్యము మినపగుండ్లు నానపోసుకోవాలి. అలాగే అమ్మవారి చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే అంటే మార్గశిర గురువారం రోజున ఉదయాన్నే లేవగానే చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం కూడా ఎటువంటి షాంపూలు కానీ సబ్బులు కానీ వాడకుండా తలస్నానం చేయాలి. ఆ రోజు తలకి నూనె పెట్టుకోవడం, తల దువ్వటం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేస్తున్నాము. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మన ఇల్లు కూడా ఎంతో అందంగా నీట్గా ఉండాలి. వాకిలి చూసే అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు అని చెప్తారు. అందుకే ముందుగా వాకిల్ని చక్కగా ముగ్గులు నింపుకొని గడపలకి పసుపు బుదించి బియ్యపిండితో ముగ్గులు వేసి కుంకుమతో అలంకరించాలి. అలాగే వీలైతే తోరణాలు కూడా కడితే చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. అయితే మార్గశిర లక్ష్మీ వారం రోజున అమ్మవారి చిత్రపటాన్ని తూడ్చి బొట్లు పెట్టకూడదు. ముందు రోజే చక్కగా తూడ్చుకొని గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. గురువారం రోజున పూజలో పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో కూడా అన్నీ నిండుగా ఉండేలాగా పీఠం మీద కూడా నిండుగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. వ్రతంలాగా చేసుకుంటున్న వాళ్ళు కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ కలశంలాగా ఏర్పాటు చేసుకోలేకపోయినా సరే మనం ఏర్పాటు చేసుకున్న పీఠం మీద ఈశాన్యం వైపుగా ఒక రాగి చెంబుకి చక్కగా పసుపు రాసి గంధము కుంకుమతో అలంకరించి నిండుగా నీరు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ జవ్వాది అలాగే ఒక పుష్పం కూడా వేసి ఆ చెంబుని ఈశాన్యం వైపుగా పెట్టుకోవాలి. రాగి రాకోరుతుంది అంటారు. అందుకే రాగి చెంబులో నీటిని ఇలా పెట్టుకోవడం వలన ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. పీఠం మీదనే కాకుండా పూజా మందిరంలో కూడా ప్రతిరోజు ఇలా రాగి చెంబు పెట్టుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుంది. ఈరోజైతే నేను అమ్మవారిని ఉర్లి ఉపయోగించి అలంకరిస్తున్నాను. ఇలా అలంకరించడం అనేది మన తృప్తి కోసం మాత్రమే చేస్తున్నాము. తప్పకుండా ఇలా మాత్రమే చేయాలి అనే నియమం అయితే లేదండి. మీకు నచ్చినట్లుగా అమ్మవారిని అలంకరించుకోండి. ఈ రోజున ఉర్లిలో అమ్మవారిని చక్కగా మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి అలంకరిస్తున్నాను. మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజ పూర్తయ్యే వరకు మనం ఏమీ తినకూడదు.
నార్మల్గా మనం ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. కానీ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా పూజ పూర్తి చేసుకోవాలి. పూజ పూర్తయ్యాక భోజనం చేయవచ్చు. ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, వండకూడదు. అమ్మవారు ఎంత అలంకార ప్రియురాలో మనం అమ్మవారిని పూజించేటప్పుడు కూడా చక్కగా అలా అలంకరించుకొని పూజ చేయాలి అని చెప్తారు. కానీ మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం తల దువ్వకూడదు. తల స్నానం చేసిన తర్వాత అలాగే జడ వేసుకొని పువ్వులు పెట్టుకోవాలి. అలాగే తలకి నూనె పెట్టకూడదు. ముందు రోజు ఒకవేళ నూనె పెట్టుకున్నట్లయితే ముందు రోజు సాయంకాలమే తలస్నానం చేసేయాలి. లక్ష్మీవారం రోజున ఎటువంటి షాంపూలు పెట్టకుండా తలస్నానం చేస్తాం కాబట్టి తలకు నూనె ఉండకూడదు. అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో 5 వారాలు పూజ చేసుకోవాలి. వ్రతంలాగా చేసుకున్నా సరే, పూజలాగా చేసుకున్నా సరే 5 వారాలు చేసుకోవాలి సంకల్పంతో చేసుకున్నట్లయితే. ఆడవారి ఇబ్బందుల వలన ప్రతి వారము కూడా పూజ కుదరదు. ఒకవేళ మధ్యలో ఏదైనా వారం మిస్ అయినట్లయితే ఆ వారాన్ని మనం పుష్యమాసంలో చేసుకోవాలి. మిగిలిన వారాల్ని యథావిధిగా చేసుకుంటూ రావాలి. ఏ వారం అయితే మనకి తప్పిపోయిందో ఆ వారాన్ని పుష్యమాసంలో చేసుకోవాలి. ఆ రోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని పుష్యమాసంలో మొదటి వారం చేసుకొని ఆ రోజు సమర్పించాలి. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. గణేశుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదా పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేసుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు. గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేకపోతే ఓం గణేశాయన మహా అని చదువుకుంటూ గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారికి కామాక్షి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరము. అందుకే వీలైతే ప్రతి లక్ష్మీవారము కూడా కామాక్షి దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపారాధన చేసి దీపాలకు కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తున్నాము అంటే ఇంట్లో సిరి సంపదలకు, ఆయురారోగ్యాలకు లోటు ఉండకుండా ఉండడం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేస్తాము. అయితే ఎంతోమంది ఆడవారికి మెట్టినింట్లో అంటే అత్తవారింట్లో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా పుట్టింట్లో మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి మార్గశిర లక్ష్మీవారము చక్కని పరిష్కారం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో 5 వారాలు సంకల్పంగా పూజ చేయగలిగితే మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అయితే 5 వారాలు అంటే చాలామంది చేయలేరు. ఒకవేళ అలా చేయలేము కానీ చేయాలనుంది అనుకుంటే 3 వారాలు చేసుకోండి. 3 వారాలు కూడా చేయలేము అనుకుంటే కనీసం 1 వారం చేసుకోండి. ఇంకా ఒక్క వారం మిగిలిపోయింది. అలాగే ఆ రోజున అమావాస్యతో కూడి ఉంది. సో చాలా మంచి రోజు. తప్పకుండా మిస్ అవ్వకుండా పూజ చేసుకోండి. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకుంటూ అంటే లక్ష్మీ అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా మన వీలుని బట్టి కనకదార స్తోత్రం, మనదీపవర్ణన ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి. లేదా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. కుంకుమ సమర్పిస్తూ మనం అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని పూజించవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోతే అమ్మవారిని అక్షింతలు సమర్పిస్తూ అవన్నీ చదువుకోండి. మీకు మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించాలని ఉన్నా సరే మన దగ్గర లేకపోవడం వల్ల అలా చేయలేము. అటువంటప్పుడు మనసులో అమ్మవారికి మీకు ఏ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలనుందో అలా పూజ చేస్తున్నట్లుగా భావిస్తూ అవన్నీ చదువుకోండి. తప్పకుండా మీ యొక్క తపన అమ్మవారికి చేరుతుంది. పూజలో భక్తి ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు. ఈ ఆడంబరాలన్నీ కూడా మన తృప్తి కోసము. అలాగే మనం వీటన్నిటిని చేయటం వలన ఎక్కువసేపు అమ్మవారి ధ్యాసలో ఉండిపోతాము. మనకు తెలియకుండానే ఎక్కువ సమయం ఉండిపోతాము. అందుకే మన తృప్తి కోసం ఆడంబరంగా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా ఆ స్వామివారిని పూజించాలి. మనం విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే స్వామివారికి సంబంధించిన గోవిందనామాలు చదువుకుంటూ లేదా విష్ణు సహస్రనామాలైనా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే గోవింద గోవింద అని లేదా ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని చదువుకోవాలి. అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. చివరి వారం కాబట్టి శారీ పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ సమర్పించలేకపోతే 2 జాకెట్ ముక్కలు పెట్టుకోండి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పంచగవ్య దీపారాధన చేస్తున్నాను. ఇలా చేయాలని నియమం అయితే లేదండి. మన తృప్తి కోసం చేసుకోవడం. అలాగే పంచగవ్య దీపారాధన చేస్తే ఇంట్లో హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పంచగవ్య దీపారాధన కూడా ఆవు నెయ్యితోనే చేయాలి.
ఆ తర్వాత కొన్ని అక్షింతల్ని చేతిలో పట్టుకొని వ్రతకథను వినాలి లేదా చదవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసి కొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది సాంబ్రాణి ధూపం. మనం పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా, పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే, నిత్య పూజ చేసుకున్నా సరే అమ్మవారికి ధూపం చూపించండి. సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరము. ఇంకా బొగ్గులు నిప్పులు చేసి సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేస్తే ఇంకా మంచిది. అవి వీలు కాకపోతే ధూప్ స్టిక్స్తో ధూపం వేయవచ్చు. అలాగే ఇల్లంతా కూడా ధూపం చూపించాలి. అమ్మవారికి 5వ లక్ష్మీ వారంగా సమర్పించవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు. మీరు ప్రతి వారము అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో అదే నైవేద్యం సమర్పిస్తున్నట్లయితే 5వ వారం పూర్ణం బూరెలు సమర్పించవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు చేయలేదు, ఈ వారం ఒక వారం చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం, పూర్ణం బూరెలు సమర్పించవచ్చు. లేదా పరమాన్నం కానీ, పాయసం కానీ మీ వీలుని బట్టి అమ్మవారికి ఏదైనా సమర్పించి పూజ అయితే చేసుకోవాలి. అలాగే అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ రోజున తలకి నూనె పెట్టుకోకుండా ఉండడం, పూజ పూర్తయ్యే వరకు తినకుండా ఉండడం ఎంత ముఖ్యమో, పూజ పూర్తయ్యాక కూడా సాయంకాలం సమయంలో నిద్రపోకుండా ఉండాలి. అంటే ఉభయ వేళల్లో అలాగే సంధ్య వేళల్లో నిద్రపోకూడదు. అంటే సూర్యుడు ఉదయించే సమయంలో అలాగే అస్తమించే సమయంలో అస్సలు నిద్రపోకూడదు. పూజ పూర్తయ్యాక మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. అలాగే మార్గశిర లక్ష్మీవారం రోజున ఆడపిల్లని తిట్టడం కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఆడపిల్లని ఎప్పుడూ కూడా తిట్టడం కొట్టడం చేయకూడదు. అందులో మార్గశిర లక్ష్మీవారం రోజున అస్సలు చేయకూడదు. అలాగే చీపురు తిరగేసి పట్టుకోవడం, చీపురుతో కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇంకోటి, తలగడను ఒళ్ళో పెట్టుకొని కూర్చోకూడదు. ఇవన్నీ కూడా మార్గశిర లక్ష్మీవారాల్లో మనం వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా ఈ నియమాలు పాటించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మీరు 4 వారాలు మిస్ అయినట్లయితే మిగతా 4 వారాలు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఆ నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చూడండి. అలాగే మార్గశిర లక్ష్మీవారాల్లో 5వ వారం పూర్తి చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి సమర్పించండి. 5 వారాలు పూజ చేసుకున్నట్లయితే 5వ వారం తృప్తిగా పూజ పూర్తయిన తర్వాత లేదా సాయంకాలం అయినా సరే ఒక్క ముత్తైదుని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ పిలిచి తాంబూలం ఇవ్వండి. వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు, లేదా పండ్లు పెట్టిన తాంబూలం ఇవ్వవచ్చు. ఒకవేళ 5 వారాలు పూర్తి అవ్వకపోతే మీరు 5 వారాలు ఎప్పుడు పూర్తి చేసుకుంటారో, అంటే పుష్యమాసంలో మొదటి వారమా 2 వారాలా, అలా పుష్యమాసంలో కూడా కలిపి 5 వారాలు పూర్తయ్యాక 5వ వారం పూజ పూర్తయ్యాక ఇవ్వాలి. అమ్మవారి దగ్గర పెట్టుకున్న తాంబూలం మాత్రం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళే ఉపయోగించుకోవాలి. అమ్మవారిని పూజించిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు. అమ్మవారిని బియ్యం పోసి నిలుపుకున్నాం కదా, ఆ బియ్యాన్ని, చిత్రపటం కింద బియ్యాన్ని, ఈ బియ్యాన్ని అన్నీ కలిపి ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినచ్చు. ఒకవేళ ముందు వారాల్లో బియ్యం కూడా ఉన్నట్లయితే అన్నీ కలిపి కూడా పరమాన్నం చేయవచ్చు. ఇంట్లో అందరూ స్వీకరించవచ్చు. అలాగే నలుగురికి కూడా పంచవచ్చు. పీఠం మీద పసుపు కుంకుమని యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. దేవుడి మందిరం శుద్ధి చేసినప్పుడు ఈ పసుపు కుంకుమ పక్కన పెట్టుకొని గడపలు బుధించడానికి, పూజాపీఠం బుధించడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే కుంకుమతో అలంకరించవచ్చు. ఆ కుంకుమని మనం ధరిస్తే కూడా చాలా మంచిది. అలాగే ఈశాన్యం భాగాన రాగి చెంబును ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ రాగి చెంబులో నీటిని మన మీద ఇంట్లో అంతా చల్లి ఆ తర్వాత మిగిలిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. అలా రాగి చెంబులో నీటిని ఇల్లంతా చల్లడం వలన ఇంట్లో అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో 5 వారాలు పూర్తి చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. తెలుసుకున్నారు కదండి, మార్గశిర లక్ష్మీ వారాల్లో 5వ వారము ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.